హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్తగా ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు, ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారని ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి, పాత వారికి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగుల 6,000, హెచ్ఐబీడీ, చేనేత మగ్గం కార్మికులకు 4,000, బీడీ కార్మికులకు 2 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి, డయాలసిస్ వారికి 2,000, 4,000 ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుందండి. ఇప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు సాధారణ ఫేక్ చూపించడం వల్ల చాలా మందికి అయితే రద్దు అవుతుంది. డబుల్ పెన్షన్స్ ఉన్నవారు కూడా రద్దు అవుతుందండి. అలాగే 4 వీలర్ కారు ఉండడము, బిల్డింగ్స్ ఉన్నవారికి కూడా రద్దు అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా రద్దు అవుతున్నాయి. ఇలా లేట్ అయింది అనేసి మన సీఎం గారు అయితే ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్, అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా లేట్ అయిందని చెప్పడం జరిగింది. 1,000 కోట్లు ఇంతకుముందు భారం ఉండేది, ఇప్పుడు 2,000 కోట్ల అదన భారం అయితే పడుతుందని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే మీకు అయితే డిసెంబర్ నుంచి అయితే మీకు పెంచడం జరుగుతుంది. ఇక జనవరిలో అయితే మీకు సంక్రాంతి పండుగ వరకు మీకు అయితే ఖచ్చితంగా కొత్త సంవత్సరం వరకు పెంచుతాము, ఇస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది సీఎం గారు. మంత్రి సీతక్క గారు కూడా. లైక్ చేయండి. థ్యాంక్స్.